పాండవులు ఖాండవప్రస్థం నగరాన్ని భవ్యమైన ఇంద్రప్రస్థగా అభివృద్ధి చేసి యుధిష్ఠిరుడు రాజసూయ యజ్ఞం నిర్వహించాడు. ప్రపంచంలోని గొప్ప గొప్ప రాజులు అతనిని చక్రవర్తిగా అంగీకరించారు. ఈ ఘనతతో పాండవుల ప్రతిష్ఠ చరమశిఖరాన్ని చేరింది. అదే సమయంలో దుర్యోధనుడు ఇంద్రప్రస్థకు వచ్చి సభాభవనాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. కౌరవుల్లో ముఖ్యంగా దుర్యోధనుడిలో అసూయను రెచ్చగొట్టింంది. మహర్షి మాయాసురుడు నిర్మించిన ఆ సభలో భూమిపై నీటి సరస్సుల వలె కనిపించే అద్దాలు, నీటి ప్రవాహాల్లా కనిపించే ఫ్లోర్లు ఉండేవి. అక్కడ దుర్యోధనుడు జారిపడి పడిపోయాడు. ద్రౌపది నవ్వింది. అందుని కుమారుడు కూడా అందుడే. దుర్యోధనుడు హస్తినాపురానికి తిరిగి వెళ్లి తండ్రి ధృతరాష్ట్రుని దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు: పాండవులు ఎంతో ప్రభావంతో ఉంటున్నారు. వారిని తక్కువ చేయకపోతే హస్తినాపురం మీద అధికారాన్ని కోల్పోతాం. దుర్యోధనుడు మనసులో ప్రతీకారం అనే మంట నిప్పురవ్వలా చెలరేగింది. అదే సమయంలో శకుని, గంధార దేశ రాజు, దుర్యోధనుడి మామ కూడా అతడిని ప్రేరేపిస్తూ ఇలా అన్నాడు: వీరితో యుద్ధం చేయడం కన్నా వాళ్ళను జూదంలో ఓడించడం సులువు. యుధిష్ఠిరుడు జూదానికి బాగా ఆసక్తి ఉన్నవాడు. అతని ధర్మాన్ని అడ్డు పెట్టుకుని మనం ఆటలో గెలిచి అన్నిటినీ తీసుకోవచ్చు. అంతే. పాండవులను హస్తినాపురానికి ఆహ్వానించారు. దానిని ధర్మసభగా, స్నేహపూర్వక జూదంగా చిత్రీకరించారు. ధృతరాష్ట్రుడు పాండవులను హస్తినాపురానికి ఆహ్వానిస్తాడు. యుధిష్ఠిరుడు మొదట అభ్యంతరం తెలిపినా అతడి ధర్మబద్ధత, అతని వాక్చాతుర్యపు మౌల్యం వల్ల ఆహ్వానాన్ని తిరస్కరించడం అనైతికమని భావించి జూదానికి ఒప్పుకుంటాడు. అక్కడ శకుని దుర్యోధనుని తరపున కూర్చుని చతురతతో, మాయాచాతుర్యంతో పాసాలు వేసినట్లు ఆట ఆడుతాడు. యుధిష్ఠిరుడు ధర్మాన్ని కాపాడాలని నమ్మి ఆటను ఆడుతున్నాడు. యుధిష్ఠిరుడు మొదట స్వల్పంగా ఓడిపోతూ ఒక్కొక్కటిగా తనను కలిగి ఉన్నవన్నీ పందెంలో పెడతాడు. ప్రతి పాచికల ఆట తరువాత యుధిష్ఠిరుడు ఓడుతూ ఇలా పందాలు పెడతాడు: స్వర్ణధనం ఓటమి, రాజ్యధనం ఆస్తి ఓటమి. కురు బృందంలో పేరుగాంచిన దిదావంతుడు భీముడు పందెం. అర్జునుడు, సహదేవుడు, నకులు ఒక్కొక్కరిగా పందెం చేసి ఓడిపోతాడు. తనను తాను పందెంగా పెడతాడు. ఓటమి చివరకు ద్రౌపదిని పందెంగా పెట్టి ఓడిపోతాడు. అంతే, ధర్మం కూలిపోతుంది. సభలో నిశ్శబ్దం. ధృతరాష్ట్రుడు కూడా నిశ్శబ్దంగా కూర్చున్నాడు.